భారత జట్టు అనగానే బ్యాటింగ్లో బలమైన జట్టు అనే మాటే వినిపిస్తోంది. కానీ టెస్టుల్లో మాత్రం స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోతోంది. ఒకప్పుడు భారత స్పిన్నర్లే ప్రత్యర్థులను తిప్పికొట్టేవారు. కానీ కొంతకాలంగా సీన్ మారిపోయింది. భారత బ్యాటర్లు కూడా స్పిన్ బౌలింగ్లో తడబడుతున్నారు. అందుకు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లే బెస్ట్ ఎగ్జాంపుల్. అది కూడా స్వదేశంలో సిరీస్లను భారత జట్టు కోల్పోయింది. ఆఫ్ఘాన్పై గెలిచిన టెస్ట్ను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదనే చర్చ ఉంది. అయితే స్వదేశంలో చివరి 3 టెస్టు సిరీసుల్లో టీమిండియా 2 సిరీసుల్లో ఓడిపోయింది. ఇదే ఇప్పుడు టీం మేనేజ్మెంట్ను టెన్షన్ పెట్టిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు 5వ స్థానంలో ఉంది. టాప్ 2లో నిలవాలంటే ప్రతి సిరీస్ కీలకమే. కానీ ఇప్పుడు శ్రీలంకలో పర్యటించబోతోంది. శ్రీలంకలో పిచ్లు స్పిన్నర్లకే అనుకూలిస్తాయి. అనుకూలమైన హోం పిచ్లపై లంక స్పిన్నర్లు కూడా రెచ్చిపోతారు. ఇలాంటి సమయంలో భారత బ్యాటర్లు నిలబడతారా? 2 మ్యాచ్ల సిరీస్ను స్వీప్ చేయగలరా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలో దిగినప్పటికీ లంకలో భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. అలాంటిది ఇప్పుడున్న జట్టు స్పిన్ సవాల్ను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. లంకతో సిరీస్లో ఓడితే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ మరింత దిగజారుతోంది. లంకపై 2 మ్యాచ్లు గెలిచినా ఆ తర్వాత న్యూజిలాండ్లో 2 మ్యాచ్లు ఆడాలి. అక్కడ కూడా సవాల్ తప్పదు. ఆ తర్వాత స్వదేశంలో ఆసీస్తో 5 మ్యాచ్లు ఉంటాయి. ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం హెడ్ కోచ్ గంభీర్ టార్గెట్ అవుతాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ పైన విమర్శలు పెరుగుతాయి. కివీస్, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటముల తర్వాత గౌతీని హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలన్న చర్చ జరిగింది. వైట్ బాల్ ఫార్మాట్లోనే హెడ్ కోచ్గా కొనసాగించాలనే వాదన వినిపించింది. ఇప్పుడు శ్రీలంకతో సిరీస్లో ఫలితం తేడా వస్తే మాత్రం ట్రోల్ అయిపోతాడు. గంభీర్ను తప్పించాలనే డిమాండ్స్ మరింతగా పెరుగుతాయి. అందుకే లంకలో భారత జట్టును సరైన దిశలో గౌతీ నడిపించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ఎక్కువగా ప్రయోగాలకు పోకుండా ప్రణాళికలు రచించాలంటున్నారు. మొత్తంగా శ్రీలంక టూర్లో భారత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.